హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు SBS బాయ్స్. ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. ఎవరిదంటే దిల్షు నగర్ గగన్ బాయ్. మొత్తం బాయ్ ఏంటంటే దిల్షు నగర్ కి తోపు అనుకుంటారు, కానీ దిల్షు నగర్ కి తోపు కాదు. ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుందాము, చూద్దాం గైస్ ఏం చేస్తారు, గగన్ బాయ్ ఏం చేస్తారో చూద్దాము. ఇగో గాయ్స్, ఈయననే దిల్షు గగన్ బాయ్ అంట. తడబుట్టించేవాడే తగడు మునగాళ్ళకే వీడు మొగుడు. ఏం చేస్తారు, దిల్షు డాన్ అంట బాయ్, కానీ దిల్షు కి డాన్ కాదు. ఏం మాట్లాడతారో చూద్దాము. బాయ్, నీ పేరు గగన్ బాయ్ అని ఎట్లా వచ్చింది బాయ్? ఇప్పుడు నీ పేరు ఇంటర్వ్యూయర్ అని ఎందుకు అంటారు అందరు? ఇంటర్వ్యూలు తీస్తారా బాయ్? గగన్ బాయ్ గగన్ బాయ్ పేరు వచ్చిందా? ఫస్ట్ టోపీది బాయ్. బాయ్ నా స్టైల్ బాయ్ అది. టోపీది బాయ్, టోపీ మా దగ్గర ఉంటాయి బాయ్ టోపీలు, మేము కూడా పెట్టుకుంటాం. నాకెందుకు చెప్తాను? సరే, ఇది నిజం, ఒకసారి ముట్టుకోవచ్చా? ఏంది ఈ బ్రాస్లెట్ చైన్? ఇది నిజంలా లేకపోతే చార్మినార్ లో కొన్నారా 100 రూపాయలకి? మనం అంత చీప్ కాదు బాయ్ చార్మినార్ లో కొనుక్కోనికే. మనం ఏదైనా దిల్షుఖ్నగర్ లో కొంటాం, దొరకకపోయినా తెప్పిస్తాం దిల్షుఖ్నగర్ కి. అంటే డూప్లికేట్ అన్నమాట. డూప్లికేట్ కాదు, ఇది ఏంటంటే 1 గ్రామ్ గోల్డ్ కాదు, ఒక 10 గ్రామ్స్ గోల్డ్ ఇది. అందుకే మీకు అట్లా బయట అందరూ ఒక ఆయన చెప్పిండు ఏమన్నా అంటే గగన్ బాయ్ అన్నట్టయినా 50 రూపీస్ కి ఎక్కడ చైన్ కొన్నాడు, బ్రాస్లెట్ కొన్నాడు, చైన్ కొన్నాడు అని చెప్పిండు. అయినా ఎల్ముద్ర 50 రూపాయలు స్పెల్లింగ్ తెలియదు, అందుకే 50 రూపాయలు అని చెప్తుండు. అబ్బాయి నువ్వు ఎట్లా వచ్చినావు ఇప్పుడు? నేను ఇప్పుడు బుల్లెట్ మీద వచ్చాను. బుల్లెట్ కి ఎన్ని గేర్లు ఉంటాయి బాయ్? ఫస్ట్ 5 గేర్లు ఉంటాయి బాయ్. అవునా బాయ్? ఎగ్జాస్ట్ లాంగ్ పంజాబ్ పెట్టి చైన్ ఎన్ని? ఈ చైన్ ఏంటంటే ఈ చైన్ నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? మా గ్యాంగ్ ఇచ్చారు బర్త్డేకి. ఇప్పుడు మన ఎట్లా మొత్తం గ్యాంగ్ సెల్లర్ లో వేస్తాను నేను బర్త్డే. నా బర్త్డే దానికి గిఫ్ట్ ఇచ్చారు. సో నేను ఏమని చెప్పినా ఇది మంచిది బాయ్ అని చెప్తే బ్రాస్లెట్ కూడా ఉన్నాయి. ఈ మోడల్ అనే చేయించింది ఇక అట్లా. అంటే ఇది ఇంకా కొంచెము దీంట్లో ఎవరన్నా మీ బాబుని ఏమన్నా కూర్చోబెట్టుకుంటారా? ఇది మా బాబు తొట్టెల దావత్కి దీంట్లో వేస్తా, ఇట్లా ఊపుతా తొట్టెల దావత్లో. మళ్ళీ ఎందుకు బాయ్ నువ్వు అడిగే క్వశ్చన్ అట్లనే ఉన్నాయి కదా. మళ్ళీ ఎందుకు బాయ్, ఎందుకైతే లూజ్ వేసుకోవాలి? లూజ్ ఏంటంటే ఇప్పుడు నువ్వు టైట్ ఉంది, నేను చెప్తున్నా ఇప్పుడు టైట్ ఉంది వాచ్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ టైట్ ఉంటుంది మస్తు, నీకు బ్లడ్ సర్క్యులేషన్ కాదు. ఇది తీసినాము ఫ్రీగా వాచ్. ఒకసారి చూపెట్టారు బాయ్, ఏం వాచ్? బాయ్ ఇది వద్దు బాయ్, ఇంపార్టెంట్. జీపాన్ నుంచి తెచ్చిన. ఏం వాచ్ బాయ్ అది? టైటాన్. అరే టైటాన్, అయ్యో గాయ్స్ టైటాన్ ఇక్కడ దిల్షుఖ్నగర్ లో కొన్నాడు 100 రూపాయలకి. బెంటన్ ఇస్తాడు అదే వాచ్. ఇది 100 రూపీస్. 100 రూపీసా అది? ఇది 1000 రూపాయలు. బాయ్ నీ పేరు గగన్ బాయ్ అని ఎందుకు వచ్చింది? ఇప్పుడు గగన్ బాయ్ అని ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను నీకు ఆ డైలాగ్. ఇప్పుడు నువ్వు ఫీల్డ్ లోకి దిగినావు, ఇంటర్వ్యూ ఫీల్డ్ లోకి. ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ సాయపడతానని చెప్తే ఎవరైనా గుర్తుపడతారు. ఇంటర్వ్యూ సాయపడతానంటే ఎవరైనా గుర్తుపడతారు. అట్లా నన్ను కూడా ఒక పేరు అట్లా వచ్చింది. అంటే నీ ఎంబారా పూర్వలు తిరుగుతారంట కదా, ఇట్లా పెద్ద పెద్దలు తిరగడంట కదా. అంటే మరి ముసలి నేర్చుకుని ఏం తిరిగా అంటే గ్యాంగ్ ఇట్లా కాలేజ్ పూర్వలు అట్లా మొత్తం నా వెనకాల ఉంటాం. అంటే నువ్వు కూడా పూరగానే అనమాట. మనం డాన్ ఏరియాకి దిల్షుఖ్నగర్ కి. ఏ దిల్షుఖ్నగర్ ఏడుంటుంది? దిల్షుఖ్నగర్ లో గణేష్పురి కాలేజ్ 2 నెంబర్ 4. కానీ ఎవరు గుర్తుపట్టారు పిల్లలు తప్ప, ఎందుకంటే అందరికి పిల్లలకి గుర్తుపట్టడానికి చాక్లెట్లు ఇప్పిస్తా ఉంటావు కదా. పిల్లలకి ఇప్పిస్తా, హెల్పింగ్ నేచర్ నాది. కానీ పూర్వం ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలో పైసలు కోసం వస్తున్నారు నా దగ్గరికి. మళ్ళీ పైసలు ఇచ్చినప్పుడు నువ్వు తోపు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతారు అట్లా. స్కూల్లో చదువుకున్నా బాయ్? మన మార్చిన డెడ్పిహెచ్ స్కూల్ చదువుకున్నా. గవర్నమెంట్ స్కూల్ అన్నా బాయ్? అవు బాయ్. ఏ క్లాస్ దాకా చదువుకున్నావు బాయ్? నీకు ఎందుకు బాయ్, నువ్వు చదివిస్తలేవా బాయ్? అవన్నీ అడగద్దు బాయ్, చదివిపోయకపోయినా అడుగుతున్నా బాయ్. అడగదు బాయ్, ఇంటర్వ్యూ అంటప్పుడు క్వశ్చన్ అడగాలి. ఏ స్కూల్ చదివినావు, ఏ క్లాస్ దాకా చదివి, అవన్నీ అనవసరం నీకు. అంటే ఇప్పుడు నువ్వు పెద్ద సెటిల్మెంట్లు చేస్తా ఉంటావా? సెటిల్మెంట్లు చేస్తా, స్కూల్లో చదువుకున్నా సెటిల్మెంట్ గురించి, కానీ ఇప్పుడు మర్చిపోయినా. సోషల్ ఉంటుండే అప్పుడు. అవునా బాయ్? అదే మొత్తం పూర్వలు అంతా చిన్న చిన్న పూర్వలు, అది కూడా పెద్దలు కూడా కాదు. ఎవరు 2nd క్లాస్ 3rd క్లాస్ వాళ్ళు గుర్తుపడుతున్నాడు కదా నిన్ను. ఎందుకు గుర్తుపడతారు అంటే అలా నేను హెల్ప్ చేసిన. ఓ పూర్వం నార్మల్ లీటర్ వచ్చింది బుల్లెట్ మీద పెట్టేటప్పుడు,
అన్న నీ బుల్లెట్ మంచి ఉందంటే తలం ఇచ్చేస్తానికి తీసుకో మీ డాడీ ఎంజాయ్ చేసుకోవాలని చెప్పారు. అట్లా హెల్పింగ్ నేచర్ ఉంటుంది అన్న అది. అదే అదే గగన్ బాయ్, నువ్వు ఇచ్చినావు అంట మళ్ళీ గుంజుకున్నావు అంట అన్ని కొట్టి, మళ్ళీ గుంజుకున్నాను డాడీని కొట్టినావు అంట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానా, నీ బర్త్డే ఉంది, మీ ఇంట్లో నీకు మీ ఇంట్లో మీ దోస్తు నీకు గిఫ్ట్ ఇచ్చిండు, నువ్వు తీసుకుంటావు. నేను ఎగ్జాంపుల్ నువ్వు తీసుకుంటావు, నువ్వు మళ్ళా ఆడు ఉల్టా సేపు మాట్లాడతాడు, మళ్ళీ ఆడు గుంజుకుంటాడు నీ దగ్గర. అట్లుంటది. అందుకే బాయ్ నేను ఎవరిని మా దోస్తులని గిఫ్ట్ ఇవ్వమని చెప్పగా అట్లా అదిగా నేను పొరపాటు పాపం అని కాయ తీద్దామని ఇచ్చేసిన బుల్లెట్. మళ్ళా గుంజుకున్నావు అంట కదా. ఏ ఉల్టాస్ మాట్లాడు 2 పంచులు ఇచ్చిన. నువ్వు గోల్కొండ పోతా? గోల్కొండక నన్ను చూస్తే ఇట్లా జరిగిపోతారు అందరు. గోల్కొండ కోతా అని నన్ను అడుగుతుంది. మొత్తం ఇట్లా జరిగిపోతారు అందరు. అంటే పోరోలా గీరోలు అందరు జరిగిపోతారు గోల్కొండలో నన్ను చూసి. అంటే నువ్వు ఒక్కరిని 1 man షో అంట కదా. 1 man షో అంటే 1 man షో మళ్ళా, కానీ ఎంతలో 2-3 ఉంటారు. అంటే ఇప్పుడు గోల్కొండ కన్నా 2-3 ఉంటారు, లేకపోతే ఇట్లా 100 మంది అట్లా కలిసిపోతారా మీరు? మళ్ళీ చిన్న ఇప్పుడు సికింద్రాబాద్ జాతర అంటే పోతాం ఒక 10-15 మంది. గోల్కొండ అంటే పెద్ద షాట్ కదా, 5,000 మంది పోతాం మినిమం. 5,000 తక్కువనే ఇంకా మీకు చెప్పేది మేము. 5,000 మంది అంటే కొన్ని పేర్లు చెప్తా. ఏంది మణిదీప్, చెర్రీ, ఏంది సుదర్శన్, సుభాష్, సాయి, షోయబ్, వాళ్ళందరూ వదిలేసే. కానీ నువ్వు ఫేమ్ లోకి ఎప్పటి నుంచి వచ్చినావు? ఫేమ్ లోకి ఎప్పుడు వచ్చినా అంటే ఒక రోజు మా ఇంటి పక్కన ఫ్రేమ్ ఉండే అన్న. అయితే ఫ్రేమ్ లోపలికి నేను ఇట్లా బ్యానర్ తీసుకుంటే ఫ్రేమ్ లోపలికైనా అదందరూ గగన్ ఫ్రేమ్ లోకి అంటే ఫ్రేమ్ లోకి వచ్చేసి. అవునా? అంటే నువ్వు బోనాల పండగకి లేకపోతే అందరూ నువ్వు వేయించుకుంటావు, లేకపోతే బ్యానర్ లేకపోతే వాళ్ళే వేస్తారు? ఇప్పుడు ఒకటి చెప్తా నీకు, ఇప్పుడు నువ్వు యూట్యూబ్ లో తమ్నెల్ వేస్తావా లేకపోతే వేరే వాళ్ళతో నేర్పించుకుంటావు? నేను అదే ఎడిటర్ ఉంటావు కదా మీకు, ఎడిటర్ వేస్తారు కదా, నువ్వు చెప్తేనే వేస్తారు కదా. అట్లా నేను చెప్పా, కానీ పోరలు వేస్తారు. అన్న వేయాలంటే మీ ఇష్టం రబ్బే అని చెప్తా, కానీ పైసలు అయితే నువ్వు వేస్తావు. ఆ పైసలు ఇస్తా. నువ్వే వేయించుకున్నట్టుగా అంటే పోరలే లేవు వేయించుకుంటాం, పబ్లిసిటీ ఉంటుంది. మళ్ళా పాటలు ఎన్ని పాటలు ఉన్నాయి పైన? ఇప్పుడు నీ పేరు పైన నా పేరు మీద ఒక 15 వాల్యూమ్లు ఉన్నాయి. అది క్లెమెంట్ వాడిండు, ఒకటి గోకుల్ వాడిండు, సురతాల్ మిట్టు వాడిండు, ఇట్లా పాడింది ఫేమస్ సింగర్స్. ఇంకోటి ఏమో కూడా వాడింది, జారు మిఠాయి, నడకల్లో నడక, ఆమె, ఇంకా మళ్ళా ఈమె అంటే తేజుప్రియ, వీళ్ళందరితో పాటలు. నువ్వు చిల్లర మొత్తం అంటే చిల్లర ఎందుకు అంటారు అంటే, ఇప్పుడు పెద్ద వాళ్ళు వస్తారు అంటే నాకన్నా కొంచెం పెద్దోళ్ళు వస్తారు కదా, గగన్ ఇట్లా చేంజ్ ఉందా అని అడుగుతారు. నా జోబులు చేంజ్ ఉంటుంది పక్క, ఎందుకంటే నేను చేంజ్ ఇస్తాను అందరికి ఇట్లా హెల్ప్. అయితే 1 రూపీ 2 రూపీ ఉంటాయి నార్మల్ రోడ్ మీద కదా. అయితే అందరు ఏమంటారు చిల్లర అని చెప్పి ఒక పోరోడు గెలికింది. అట్లా అందుకే ఫైట్ ఇచ్చేసినాం ఒక రోజు. అంటే నువ్వు పోరోలం కొట్టి ఫేమ్ లోకి వచ్చినావు అనమాట? పోరోలం కాదు, పోరోడు అంటే నాకు పోరోడు అంటే చిన్న పోరాడు కాదు, ఇంటర్ 2nd ఇయర్ అట్లా మొత్తం పెద్దోడాడు. ఇప్పుడు నీ దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయి? అదన్నా ప్రస్తుతానికి అయితే కార్ అంటే కార్ లేదు, కానీ ఒక ఆటో ఉందన్న, బ్లూ కలర్ది, తోపు ఉంటుంది, మస్తు నడుస్తుంది, మైలేజ్ మాత్రం తోపిస్తుంది. ఇంకోటేమో మన జై భవానీ లాంచింగ్ బండి. ఇప్పుడు నువ్వు పెద్ద సెటిల్మెంట్లు చేస్తా అంట, జాగాలు కబ్జా చేస్తా అంట, నువ్వు దాని వల్లనే పైసలు వస్తాయంట. చెప్పేది వేరే సొమ్ము తినడానికే అయితే నేను ఉండలేను. సో నేనైతే వేరే జాగా నాకున్న జాగాతో నాకే దమ్ అవుతుంది అంటే వేరే జాగా నేను తీసుకుంటాను. వేరే జాగా కబ్జా చేసి దమ్కిలు ఇస్తా అంట వేరే కాదన్నా, నేను చేయాలి దమ్కిలు, అట్లాంటి పనులు చేయాలన్నా. నేను కొట్లాటలు అయితే గిమ్కిలు ఇస్తా కానీ జాగా ఎవరు చెప్పిరేమో కానీ ఆడు మొత్తం అన్పడు, కానీ మనకు మొత్తం తెలియదు. ఇప్పుడు నీకు ఎన్ని ఇయర్స్? నాకా ఒక 25-30 ఉంటుంది. గంజాయి కొడతా ఉంటాను. అట్లాంటి అలవాట్లేదు అన్న, గంజాయి మందు తాగుతావా? ముట్టలేదు అన్న, అసలు ఆమె చేతిలో వెళ్ళబడ్డారు ఎవరు, ఎందుకన్నా భయపడతారా అంటే అంతతో పాను డే టు టచ్ అంటే ఒకటే మాట బయట అనుకుంటా. దిల్షనాలో కూడా తోపు కాదు, నువ్వు బయట ఎందుకు తోపు అవుతావు? ఎందుకని దిల్షనాలో తోపు అంటే నీ గల్లీ గల్లీకి పోయాడు,
దిల్షా గగన్ బాయ్ తెలుసా అంటే ఇట్లా వణుకుతారు అందరు. నీ పేరు చెప్పగానే అందరు అనుకుంటారు. అంతే మళ్ళా అంటే అందరికి దమ్కి ఇచ్చినావు ఎవరికన్నా? దమ్కి భయం అట్టుంటది ఒకప్పుడు. రౌడీ షీటర్ మనం. అంటే ఎన్ని మడలు వేసినావు ఇప్పటికి? మటర్లు గిటర్లు రాదు కానీ ఏమంటే ఇట్లా మొత్తం దమ్కిలు కొట్ల మొత్తం ఇట్లా. అన్న ఎప్పుడు నువ్వు దమ్కిలు ఇయ్యా అని చెప్పినావు అన్న. దమ్కిలు అంటే నీకు వేరే వేరే దమ్కిలు. దమ్కిలు అంటే నేను అనేది కొట్టడాలు అరే అరే అట్లా అనడం. నీకేమన్నా మంత్రాలు వచ్చంటావా అన్న? నీకు మంత్రాలు అన్ని రావన్న అవన్నీ నేర్చుకోలేదు నేను. నువ్వు పోతరాజేషం పోతరాజం వేపిస్తా ఉంటావు అన్న. అంటే ఉస్తాద్ లేక ఉంటావు కదా పోతరాజం వల్ల. దిశలో పిలిచిరు మొన్న సిబిఎస్ వాళ్ళు కానీ ఈసారి దిశలే అని చెప్పి ఇక పోతలే. అంటే ఏం చేస్తారన్న మీరు బోనాల పండుగ అప్పుడు ఇట్లా పోతరాజులకి? అంటే పోతరాజులకు అంటే మేము ఏం చేయమన్నా మన ఎస్సీబీఎస్ వాళ్ళు తీస్తారు ఇక్కడ దిక్షనర్లు ఏడానా కరెక్ట్? గణేష్పురి కల్ మేము ఉన్న గల్లీలోనే. అంటే మీరు తీస్తారా? నేను రోడ్ నెంబర్ 4 అంటున్నా కానీ నేను రోడ్ నెంబర్ 4 అటు సైడ్ లో ఉంటా. అంటే 4A ఉంటుంది 4B ఉంటుంది. నేను Bలు ఉంటా. ఈ ఎస్సీబీఎస్ గ్యాంగ్ వాళ్ళు ఏలు ఉంటారు. సో ఏంటంటే వీళ్ళు మొత్తం పెద్ద తీస్తారు. జాయింట్ ఫ్యామిలీ అన్న? జాయింట్ ఫ్యామిలీ మొత్తం అన్నదమ్ములు అందరు కలిసి తీస్తారు. ఇప్పుడు వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ చేస్తే ఇంచుమించు ఒక 1/2 కిలోమీటర్ దాకా పోతుంది అన్న జులుస్. మొత్తం కుట్టి స్టార్ట్ కాకుండా ముందట విగ్రహాలు సెట్ చేసేటప్పుడే ఈ వాళ్ళు ఒక 5-6 పోతలు వేస్తారు. నేను మెయిన్ గా ఇక టక్కర్ కిటో ఆయన ఉంటాడు. ఆయన బ్యాండ్ కొడతా ఉంటా అన్న? నేనా బ్యాండ్ కాదు ఒకప్పుడు పొరలకు నేర్పిస్తుండే. అంటే ఇప్పుడు ఒకసారి కొట్టొచ్చు అంటే బ్యాండ్ తెచ్చుకున్నావు అన్న నువ్వు? తెచ్చుకో ఎప్పుడైనా నా బండ్లు ఉంటుంది అన్న. ఇక అన్న ఏమంటారు అన్న దీన్ని? దుగ్గా అంటే పోరోలు వాడది అన్న ఇది. అంటే పొరలకి దొంగతనం చేసిన చిన్న పొరల కాడ గోల్కొండ జాతరలో దొరికింది పట్టుకుని వచ్చింది. అంటే ఇవే సానను ఇట్లా దమ్కిలు చేయడము దొంగతనం చేయడము. దొంగతనం అంటే దొరికిందని తీసుకోవడం దొంగతనం. అంటే వేరే చిన్నపిల్లలకి ఇవ్వాలి కదా అన్న, నువ్వెందుకు తీసుకున్నావు? దొరికింది పట్టుకొని వచ్చినాయి మనం ఏం చేద్దాం. ఒకసారి బ్యాండ్ కూడా చూసాం. ఇప్పుడైతే కాదు పోకనం అంటే ఎండింగ్ లో కొడతా. ఇప్పుడు నేను ఏ బండి మీద వచ్చినా తెలుసా అన్న? ఏ బండి పైన బుల్లెట్ పైన వచ్చినావా అన్న? చూపించాలా బుల్లెట్? అదే పోరోల బుల్లెట్ అన్న ఇది. నువ్వు ఏదైతేనా బుల్లెట్ అని పేరున్నా లేదా? అంటే నువ్వు నడుచుకుంటూ వచ్చినావు అన్న? బుల్లెట్ మీద వచ్చినా. బుల్లెట్ మీద అన్న ఇప్పుడు అందరూ అడుగుతారన్న వీళ్ళు ఇంటర్వ్యూలు పైసలు ఇచ్చి తీసుకుంటారా లేకపోతే ఏం చేస్తారంటే, నువ్వైతే ఇప్పుడు నన్ను పైసలు ఇచ్చి పిలుచుకున్నావు అన్న. నేను ఎందుకు ఇస్తున్నాను? మీరు నన్ను పైసలు ఇచ్చినావు అన్న. నాకు 10,000 ఇంటర్వ్యూ తీసుకున్నది అని. పైసలే లేవా నీ దగ్గర? ఎందుకు ఇస్తాను? నాకే టైట్ ఉందంటే ఇంటర్వ్యూకి పిలుచుకుంటా. మీరే నన్ను పిలిచినారు గగన్ బాయ్ అంట ఇంటర్వ్యూకి పిలుస్తామా అని చెప్పి మీరు ఎవరితో మాట్లాడారు. ఎవరో ఫోన్ చేసిరు నాకు, అన్న ఇట్లా డివిజనల్ స్టూడియో అని ఇంటర్వ్యూకి రా అంటే వచ్చిన నేను. అదే అన్న నువ్వు మీ పొరలోకి చెప్పి పైసలు ఇప్పించినావు నాకు. అన్న నాకు 1 month నుంచి మా పొరలో కలిసి అన్న. ఎట్లా చెప్తాను? ఎందుకన్నా పొరలోకి దమ్కి ఇచ్చిన? దమ్కి అని కాదు, పొరలోకి ఎగ్జామ్లు ఉంటాయి అప్పుడప్పుడు అట్లా. ఇక పిల్ల అంటే పిల్ల ఎంబడి కడ మీద ఎన్ని గ్రామ్స్ అన్నది? ఏమంటే ఇది కడియం ఏంటంటే ఒక తెలిసిన పాన్ షాప్ ఉంది మనకి. ఏంటంటే చేతనపూర్లో ప్రసాద్ అంటే అందరు గుర్తుపడతారు. ఆ పాన్ షాపు ప్రసాద్ అంటారా నాగల్లా దేవ్ పాన్ షాప్ అని చెప్పి ఒకటి ఉంటది. ఆ పాన్ షాప్ లా గుర్తుపడ మనకు తెలిసిన వాళ్ళే. అయితే ఆయన రాజస్థాన్ పోయిండు, అప్పుడు తెచ్చిండు ఇక గిఫ్ట్ మనకి. అట్లా ఈ షర్ట్ మీ పొరలో వేసుకున్నావు? పొరో కాదన్న మనది, మొత్తం కలర్ బట్టలు కుట్టిస్తాం మనం. సాయిరామ్ బట్టలు సాయిరామ్. నువ్వు సాయిరామ్ వాళ్ళకి అంటే నువ్వు బట్టలు కొనే దగ్గర ఏదైనా అందరికి దమ్కి ఇచ్చి నువ్వు బట్టలు దొంగతనం చేస్తావు అంట కదా? తీసుకో అట్లా దొంగతనాలు చేయాలి ముందే చెప్పిన. ఇవన్నీ మాటలు మాట్లాడితే ఇక మనం కూడా ఉల్టా మాట్లాడాల్సి వస్తుంది మాట అన్నా. ఇంటర్వ్యూ అట్లా తీసుకుంటామన్నా మేము? తీసుకున్న విధానంలో తీసుకోవాలన్నా. తీసుకోమన్నా మేము ఇట్లనే తీసుకుంటాం. ఒక మాట ఎందుకు తీసుకోరు? నువ్వు టోపీ తీయనా ఫస్ట్? టోపీ తీసి మాట్లాడు. అన్నా ఇగో నా స్టైల్ నా ఇష్టం అన్న. అన్నా నీ స్టైల్ నీదే అన్నా. నీ స్టైల్ బయట పెట్టుకో ఇంటర్వ్యూలలో. ఎందుకు పిలిచిరు మళ్ళీ ఇంటర్వ్యూకి? నువ్వు పైసలు ఇచ్చి రమ్మన్నా. ప్రూఫ్ చూపి సార్, పైసలు ఇచ్చిన ప్రూఫ్ చూపి నేను ఇప్పుడే పోతాను. అదే ఒక నిమిషం అన్న చూపి ఇవన్నా స్క్రీన్ షాట్ చూపిస్తా పైసలు. అది ఇవన్నా
మీ పూర్వడే కొట్టిరాను ఎవరు మనీష్ సాయి అంట ఆ, మణిదీప్ అంట ఎవరు 10,000 కొట్టిరానా కూడా వదిలేసి చూడాలి అన్న పబ్లిక్ కి చూపించుకున్నాడు. నేను కొట్టిలే కదా, నేను కొట్టియలే కదా. ఆడ ఎందుకు కొట్టిండేమో మీకు. అన్న ఇప్పుడు నాకు ఫోన్ చేసి ఏం చెప్పింది తెలుసా అన్న వాడు, అరే నాకు ఎందుకు పంపించినావు బ్రదర్ ఇట్లా క్యాష్ అంటే సారీ ఆన్లైన్ ఎందుకు పంపించినావు బ్రదర్ అంటే ఇట్లా గగన్ బాయ్ ఉన్నాడు కదా అన్న, ఆయన పైన ఇంటర్వ్యూ తీసుకొని పంపించిండు పోరలు అని చెప్తే చెప్పిండు. పోరలు న్యాయం మీద మనం ఉండాలి. అట్లా మీ ఇంట్లో మనం పెంచుకుంటారా అన్న, ఏం పెంచుకోవాలి? చేపలు అంటే కుక్కలు అట్లే మనం పెంచుకుంటారా? నేను కుక్కలు చూపాలా ఇప్పుడు వచ్చిందా అన్న మేము కూడా చూడడం చూపిస్తున్నా. ఇదిగో మా కుక్క బొమ్మ కుక్కనా అన్న? అమ్మాల రోజు ఇది దీనికి కుక్క కాదా నా పిల్లి అన్న ఇది. కుక్క అన్న. ఏం పేరన్నా? దీని పేరా చెర్రీ. బాగుందా? బాగుందన్నా. తీసుకోండి ఇక హెల్ప్ నీకోసం. వేరే ఈ టోపీ కూడా వేరే కూడా దొంగతనం చేసిన కాచిగూడలో ఉన్నది ఇది. దొంగతనం గింగతనాలు చేయాలి మనం. ఆయన కూడా దమ్కి ఇచ్చినావు బ్రో? మళ్ళా ఇవాళ దమ్కి ఇచ్చి దొంగతనం చేసిన దొంగతనం కాదు, తీసుకున్నా ఆడికి భయపడిచ్చు. అంటే పైసలు ఇవ్వకుండా. మన ఫ్యాన్స్ ఉంటారు బయట. ఒకసారి నీ బండి పెట్టాను మళ్ళీ ఒకసారి. ఇదిగో ఇదే మన బండి బుల్లెట్. బాగుందా? బాగుంది. నీ ఫోన్ ఏడుందన్నా? నీ ఫోన్ నా ఫోన్ నోకియానా నీ ఫోన్? నా ఫోన్ లేదు కానీ కేసు అయితే తెచ్చిన ఫోన్ ఇగో ఐఫోన్ ఓవర్దో పట్టుకొచ్చినావు అనుకుంటాను ఐఫోన్ కేస్. మనది ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇంట్లో ఫోన్ అనుకుని ఇది పట్టుకుని వచ్చి. ఇవన్నీ తులాసనా? ఇదా ఒక 25 తులాలు ఉంటుంది అన్న పక్క. 20 తులాల? ఇప్పుడు అంటే నీ దగ్గర 2 ఫోన్లు ఉన్నాయా లేకపోతే ఒకటే ఫోన్ ఉందా? ఒక ఫోన్ ఏమో సెటిల్మెంట్లకి, ఇంకో ఫోన్ ఏమో పూర్వం సంబంధించడానికి. ఇంకో ఫోన్ చూపిస్తా. ఐఫోన్ 17 ఉంటుంది మన దగ్గర, ఆరెంజ్ కలర్. చూసినా ఆరెంజ్ కలర్ ఇట్లా. ఐఫోన్ కున్న 3 కెమెరాలు ఉన్నాయి నీ ఫోన్ కి లేవు. మళ్ళా ఇట్లా చూసినాం ఫోన్ ఎట్లా ఇట్లా. మా కెమెరా ఉన్నదా మీ దగ్గర? ఉందా బ్రో కెమెరా? ఉంది బ్రో. ఇక మాది 3 కెమెరాలు ఉన్నాయి. మీ కెమెరా కూడా 3 కెమెరాలు లేవు. స్మార్ట్ ఉన్నావు కదా అసలు. ఏందన్నా మొత్తం అసలు ఏం లేదన్నా, ఇప్పుడు పొద్దున్న లేచినామని ఫస్ట్ మనం ఈ మాయిశ్చరైజర్ పెట్టుకుంటాము. పిల్లలు పెట్టుకుంటేనే స్మూత్ ఉంటాం. ఇప్పుడు పిల్లలది పెట్టుకుంటేనేమో కానీ నేను మాత్రం మాస్ అన్న. ఇగో మంచిగా చెంపలకి పెట్టుకుంటా, కళ్ళకి అంతా మంచిగా పెట్టుకుంటా. సల్లా మళ్ళీ 30 నిమిషాలు అనుకుంటా. మళ్ళీ దాని తర్వాత పౌడర్ పెట్టుకుంటా మంచిగా. దాని మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుంటా. దాని తర్వాత మళ్ళీ ఆలివ్ ఆయిల్ అప్లై చేస్తా. కథ మంది టోపీ ఎందుకు అన్న? నీకు బట్టతలు ఉందా అన్న? అంటే బట్టతల లేదు కానీ అట్లా పెట్టుకోవాలి. స్టైల్ స్టైల్. అంటే నీది విగ్గా అన్నదేమన్నా? విగ్ అది ఒరిజినల్. కాలంటే ముట్టుకొని అది విగ్గా అన్న ఊసిపోతుంది. ఏడు ఊసిపోతుంది అన్న. ఇక ఊసిపోలేదు. విగ్ కాదు మన అన్నా. ఇప్పుడు నువ్వు గల్లీ ఎగిరేకన్నా ఇంటర్వ్యూలో గల్లీ ఎగిరేకన్నా మీ గల్లీలు ఎగిరేసుకో గల్లీ ఎగ్రెస్లే అన్న. ఇట్లా లేపుతున్నా. చెప్పినా ఎందుకన్నా మాటలు మేబీ మాటలు లేకపోతే మళ్ళా నవ్వాలా? అన్నా మాది SCBS బాయ్స్ అని ఒక ఛానల్ ఉందన్నా. దాంట్లో మీరు అంటే ఇట్లా యాక్టింగ్ ఏనికి వస్తారా? దిల్షునగర్ గగన్ బాయ్ అని పెట్టి ఒక ఇట్లా నార్మల్ ఎపిసోడ్స్ చేద్దామా? ఫోన్ నెంబర్ తీసుకుంటా. ఇచ్చేసాను సార్. ఏమంటారు ఫోన్ నెంబర్ అన్నది? ఏ ఫోన్ కావాలి? మన పూర్వల ఫోనా లేకపోతే వేరే ఫోనా? అంటే నేను పూర్వని కాదన్నా, నాకు పూర్వల ఫోన్. అంటే 2 ఫోన్లు ఉన్నాయి అట్లా అని చెప్పి. 2 ఫోన్ల నంబర్ అన్న? 2 ఫోన్ నెంబరా? జర మంచిగా చెప్పనా? ఎందుకన్నా అంత ఆత్రము అంత ఇతరులకి ఎందుకు పోతున్నావు? చెప్పినా 2 ఫోన్స్ అన్నా. చెడు మెల్లగా చెప్పన్నా. అన్నా నువ్వు నవ్వినా కూడా ఎవరు భయపడరు. పిలుస్తా కొట్లాడకు పిలువు, కానీ నంబర్ మాత్రం ఒకటే 2 ఫోన్స్. ఇది బటన్ ఎందుకున్నాయంట? బటన్ ఎందుకు? గాలి ఊనికి బటన్ మన ఇది కూడా పల బండి వేసుకున్న లోపల. అంటే నీ పక్కన ఉన్నది ఆడిదా? కాదు మగ కుక్కనా? అంటే ఏం పేరు అన్నది? ఏం పేరు? చెర్రీ అని చెప్పినా కదా. చెర్రీ కాదు, జెర్రీ అది. సెకండ్ ఫోన్ నంబర్ చెప్పాను. సెకండ్ ఫోన్ నెంబర్ 120. జర మంచిగా చెప్పాను అర్థమయ్యేటట్టు.
ఎందుకన్నా మళ్ళీ ఇప్పుడు ఏమైనా సెటిల్మెంట్స్ ఉంటే మా సబ్స్క్రైబర్స్ కూడా ఫోన్ చేస్తారు మీకు. 100 రూపాయలు ఇచ్చేసాను. మంచి మందిలోకి వస్తుంది కదా సావు, నీకు వస్తలేదురా. అన్న వాళ్ళకి అర్థం కావాలన్నా, నాకు అవసరం లేదు. 100 రూపాయలు ఇచ్చేసాను. అన్న జర రా అన్న, అమ్మా అది ఇట్లా ఎస్బిఎస్ బాయ్స్ అని ఒక ఛానల్ ఉందన్న, దాంట్లో నువ్వు కూడా చేయన్న, ఇట్లా దిల్షునా గగన్ బాయ్స్ అని పెట్టి ఎపిసోడ్ ఇట్లా మనము చేద్దాం. ఏమంటున్నా? సరే అన్న. ఓకేనా అన్న? ఓకే. ఎట్లా వస్తావు అన్న? అన్న జడ ప్లీజ్ అన్న, నీ బొమ్మ బుల్లెట్ అవన్నీ పట్టుకుంటూ రాక జడ మా సరే ఇజ్జత్ అన్న, పోతుంది. ఈసారి నేను మీరు నన్ను తక్కువ అంచనా వేస్తారని చెప్పి ఈసారి అప్ప ఆటోలు వస్తా టాటేస్లా. ఆటోల గిటలు వద్దన్న, జడ మంచిదా అన్న, జడ నిజం బుల్లెట్ అని నిజం పట్టుకురా అన్న. నిజంది నిజం. ఆటో అంటే ఆటో టాటేస్ లో వస్తా నేను, నిజంది. టాటాస్ లో వస్తుంటే నువ్వు పనను అన్న, టాటాస్ లో రానికి. డ్రైవర్ మీద కూర్చుంటాము కదా, ఇట్లా ఎంట్రీ ఇస్తా గలీలకి. నువ్వు ఎందుకన్నా ఇట్లా రుబాబ్ మాటలు మాట్లాడతావు? రుబాబ్ అంటావు, మళ్ళీ రుబాబ్ లెటర్ మాట్లాడాలి మళ్ళా. అన్న ఈ రుబాబు దిల్షన్లో పెట్టుకో అన్న, దిల్షాలు కాబట్టి దిల్షాలు చూపిస్తున్నా అన్న. స్టూడియో దిల్షాడు కదా, మా స్టూడియో దిల్షన్ కాదు అన్న. అన్న ఒకటి చెప్తున్నా అన్న, నువ్వు వచ్చేటప్పుడు నువ్వు చాలా గమనిస్తున్నావు, నువ్వు మస్తు మాట్లాడేస్తున్నావు. ఇంటర్వ్యూ అంటప్పుడు మంచిగా మాట్లాడు. నువ్వు మాట్లాడుతున్నావు అన్న ఉల్టా సీదా మాటలు. అన్న నువ్వేమని చెప్పి బొమ్మ బుల్లెట్లు అవన్నీ తీసుకురావాలని అన్నావు. నువ్వు అన్నావు, అనలేని కాదు. నేనేమన్నా సరే అన్న మీరు తక్కువ అంచనా వేస్తున్నారు కదా, వచ్చేటప్పుడు టాటేస్ లో వస్తా అని చెప్పిన, దాంట్లో తప్పేముంది? ఈ డూప్లికేట్ ఫోన్ కూడా ఏందన్నా, డూప్లికేట్ ఫోన్ అది? ఏం డూప్లికేట్ ఫోను? అప్పుడు నుంచి చూస్తున్నా, ఏం ఇంటర్వ్యూ మీది? నీకన్నా మస్తు మంది వస్తారు. ఇగో ఇంత మంది వస్తారు. ఆ డూప్లికేట్ జుట్టు పెట్టకన్నా అట్లా. ఎందుకు డూప్లికేట్ అవుతాయి? ఓ పెద్ద మీరే ఇంటర్వ్యూ స్టార్ట్ నన్ను పట్టుకొని వచ్చారు. పైసలు ఇచ్చి నువ్వే రమ్మన్నావా? తీసుకో నా పైసలు, 2 నిమిషాలు ఆగు. ఇంటికి కనుక ఫోన్ పే చేస్తా. పైసలే లేవన్నా జోబులో, ఎందుకన్నా మాటలు? ఫోన్ లేదు, ఫోన్ వల్ల కొట్టేసినావు కదా. మరి గోల్సులు ఇచ్చేసాను, 2 గోల్సులు ఇచ్చేసా అయిపోతుంది. సరే తీసుకో, కొన్ని ఇష్టం వెళ్తలేదు ఇంటికి పోయినా. నేను మళ్ళీ ఎల్లుండి వస్తా, అప్పుడు తీసుకొని వస్తా పైసలు. ఇగో గాయ్స్, ఈయన దిల్షుక్ నగర్ గగన్ బాయ్. బాయ్ మొత్తం అన్ని డూప్లికేట్ చేంజ్ చేసుకున్నావు బాయ్. బాయ్ అది వదిలేసే బాయ్. ఇప్పుడు ఎస్బిఎస్ బాయ్ ఛానల్లోకి వీడియోలు చేయడానికి వస్తావా బాయ్ నువ్వు? బాయ్ అంటే జరా ప్లీజ్ అన్న, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నీ బొమ్మ బుల్లెట్లు అవన్నీ పట్టుకురాకన్నా ప్లీజ్, ఓకేనా? లేదా డూప్లికేట్ ఫోన్లు అవన్నీ పట్టుకురా. తెలుసా ఎస్బిఎస్ బాయ్స్ మాది, అందరు మా అన్న వాళ్ళే, మొత్తం మనోళ్ళే అంతా, కలిసి మెలిసి చేస్తాం మేము ఏదైనా, అది చెప్తున్నాం. ఓకే బాయ్. బాయ్ అది ఇంటర్వ్యూ అన్ని జస్ట్ ఫర్ ఫన్ బాయ్, ఎందుకంటే మీరు పైసలు ఇచ్చారు కదా అందుకనే తీసుకున్నాము. ఓకే ఓకే బాయ్, వదిలేసి మస్తు అయితే బాయ్, ఇట్లాంటి రోజు వదిలేసాను. కానీ యో గైస్, ఈ ఇంటర్వ్యూ అయితే జస్ట్ ఫర్ ఫన్, ఎవరిని ఉద్దేశించి కాదు కానీ నార్మల్ ఫన్ టైం పాస్ కొని చేసినాం. డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.